హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఇంకొక మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. దీనిలో ఈ వ్లాగ్లో అయితే చాలా వెరైటీస్ చేశానండి. మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. ప్లస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ వదిలి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. సో మార్నింగ్ ఈపీ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ ఇదైతే నేను అస్సలు ప్రిఫర్ చేయనండి ఎవరికైనా సరే. కాకపోతే ఎప్పుడో ఒక్కసారి అయితే ఓకే, కానీ డైలీ అయితే అస్సలు తినొద్దండి ఎవరు కూడా. అసలు మంచిది కాదు అని నా ఫీలింగ్. సో ఎప్పుడైనా ఒకసారి 1 మంత్కి ఒకసారి అలా చేస్తూ ఉంటానంతే. ఎక్కువ అయితే అస్సలు చేయను. సో ఇప్పి చేస్తున్నాను మార్నింగ్. ఎందుకంటే ఎలాంటి పిండి అనేది లేదండి టిఫిన్ కోసం అని చెప్పి. సరే అప్పటికప్పుడు ఏమవుతుంది అంటే జస్ట్ ఈపీ ఒక్కటే గుర్తొచ్చింది. సో అవి తెప్పించేసేసి ఈపీ అయితే చేసేసాను. యాక్చువల్లీ ఎగ్ వేసి కూడా చేస్తుంటాను, కానీ ఎగ్ వద్దు అని చెప్పి జస్ట్ నార్మల్ ఈపీయే చేసేసాను. తెలుసు కదండి ఆల్మోస్ట్ మనందరికీ ఎలా చేస్తామో. కానీ 2 మినిట్స్ అంటారు కానివ్వండి, కానీ 2 మినిట్స్లో ఎవరికి అవ్వదండి. ఏ మ్యాగీ అయినా ఈపీ అయినా సరే. సో నాకు కూడా ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పట్టింది. టిఫిన్ అయితే ఈపీయే తినేసామన్నమాట. సో మార్నింగ్ అయితే ఇప్పి తినేసాము. నెక్స్ట్ లంచ్కి వచ్చేసేసి బెండకాయ పులుసు అండ్ వైట్ రైస్ అండి, అంతే. యాక్చువల్గా బెండకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు కూడా అంతే. కాకపోతే తింటాను, తినకుండా అయితే ఏమి ఉండను. ఫ్రై అయితే ఎక్కువ తింటాను. ఇలా పులుసు చేస్తే మాత్రం చాలా తక్కువ అనమాట, బట్ తింటున్నాను కొంచెమైనా సరే. సో బెండకాయ పులుసు అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా ఫ్రై చేసేసుకొని, అదే మనం యాజ్ యూజువల్ ఎప్పుడు వేసే మసాలానే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి ఫ్రై చేసి బెండకాయ పీసెస్ ఒక ఇంచ్ మందంలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మసాలాను వేసుకొని ఫ్రై చేసుకొని మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. మసాలా అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే బెండకాయకి ఏదైతే జిగురు ఉంటుందో అది అనేది తగ్గిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుంటాం కదా, అది కూడా పులుసు తీసి పెట్టుకోవాలి. సో బెండకాయలు అనేది ఉడకాలన్నమాట, అప్పుడే చింతపండు వేయాలి, లేకపోతే బెండకాయ అనేది ఉడకదు. ప్లస్ అది చేస్తూనే బెల్లం కరిగిస్తున్నాను అండి, ఎందుకంటే రాగి దోశల కోసం అనమాట, తీపి దోశల కోసం. చాలా ఐరన్ అండి, మంచిది హెల్త్కి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మంచిది అనమాట హెల్త్కి రాగి దోశలు. మామూలుగా రాగి పిండితో జావా అలాంటివి తాగని వాళ్ళకి, చిన్నపిల్లలకైనా సరే ఇలా దోశ వేసి ఇవ్వండి, చాలా బాగా తింటారు అనమాట. స్వీట్గా ఉంటుంది కదా, అందుకని చక్కగా తినేస్తారు. సో బెండకాయ పులుసులో ఇప్పుడైతే చింతపండు వేస్తున్నాను అండి. సో అదే అనమాట, మొత్తం చింతపండు మొత్తం గుజ్జు తీసేసి వేసేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత మన టేస్ట్కి అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ కానీ కారం కానీ ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయితే చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. మరిగిన తర్వాత ఆఫ్ చేయటం అంతే అండి. సో రైస్ కూడా పెట్టేశాను, మొత్తం అయిపోయింది అంతే. ఈరోజు లంచ్ అయితే జస్ట్ రైస్, బెండకాయ పులుసు అనమాట. సో దానిలో ఎగ్ ఫ్రై చేశాను. సో చూసారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయింది. వాటర్ వేసి కరిగించండి అంతే, అసలు స్టవ్ మీదే పెట్టలేదు, జస్ట్ కలుపుతూనే కరిగించేసాను. ప్లస్ దాన్ని జల్లించుకోవాలి, ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, సో అవైతే సపరేట్ చేసుకొని ఇప్పుడు ఆ బెల్లం వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్లో మనం జల్లించి పెట్టుకున్న రాగి పిండి వేస్తూ కలుపుకోవాలండి. ఎంతంటే మనకి తెలుస్తుంది కదా, మన తీపి తగ్గ బెల్లం వేసుకొని ఆ బెల్లం వాటర్కి సరిపడా రాగి పిండి యాడ్ చేసుకుంటూ మొత్తం థిక్గా కలుపుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే మనం కలిపిన వెంటనే దోశ అనేది వేయకూడదండి, అస్సలు సరిగ్గా రాదనమాట. సో ఒక 4 to 5 hours అయితే కంపల్సరీ
నానాలి ఆ పిండి అనేది. సో ఆ తర్వాతే మనం దోశ వేసుకోవాలి. అందుకని నేను మార్నింగే కలిపి ఉంచుతున్నాను. ఈవినింగ్ 4 ఆర్ 5కి వేద్దామని చెప్పి. చూసారా, ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ విస్కర్తో కానీ స్పూన్తో కానీ లేదా హ్యాండ్తో కానీ మొత్తం కలుపుకోవచ్చు. దానిలోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను అండి. ఇలాచీ ప్లస్ షుగర్ 2 మిక్సీ పట్టిన పౌడర్ అనమాట. అది ఫ్లేవర్ కోసం వేసాను. చూసారా నేనైతే ఎంత గట్టిగా కలిపాను. సో అలా కలుపుకుంటే తర్వాత కావాలన్నా కొంచెం వాటర్ అడ్జస్ట్ చేయొచ్చు. ఫస్టే పలుచగా కలుపుకున్నామంటే మనకి మళ్ళీ బెల్లం అనేది తక్కువ అయిపోతుంది. అప్పుడు స్వీట్నెస్ తగ్గితే అసలు తినబుద్ధి కాదండి. స్వీట్ కొంచెం ఎక్కువ ఉంటేనే తినాలనిపిస్తుంది. ఎందుకంటే హెల్తీ ఐటెం ఏవి ఒంటికి పడవండి, నిజం కదా. ఎవరికైనా అంతే, నాకైనా మీకైనా అందరికీ చాలామంది ఇంతే చేస్తూ ఉంటారు. హెల్తీ ఫుడ్స్ అయితే నెగ్లెక్ట్ చేస్తారు, కానీ స్ట్రీట్ ఫుడ్స్కే లైక్ ఇస్తారనమాట. సో అది కలిపి అయితే పక్కన పెట్టేసాను. నెక్స్ట్ లంచ్లోకి చెప్పాను కదా ఎగ్ ఫ్రై చేశానని. సో ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను లంచ్ టైంకి. అది ఆల్రెడీ కర్రీస్ అనేది మొత్తం మార్నింగే చేసేసాను. ఇప్పుడైతే లంచ్ టైంకి జస్ట్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్ ఫ్రై ఎలా చేస్తాను అంటే నేను సింపుల్గానే ఆయిల్ వేసుకొని ఒక 4 ఎగ్స్ అయితే వేసాను. 4 ఆర్ 5 మీ ఇష్టం అండి. వేసేసుకొని మొత్తం ఫస్ట్ వాటిని ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఏం వేయకూడదండి. నేను చేసే పద్ధతి చెప్తున్నాను అంతే. సో మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాతే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా 1/2 టీ స్పూన్ లేదా కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసుకోండి చాలు. బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా, ఎక్కువ ఫ్రై చేయకపోతే స్మెల్ అనేది అలానే ఉంటుందండి. చల్లారినా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది, ఎగ్ కదా అందుకే. సో కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. నురుగు వస్తుంది కదండి, అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది ఎగ్. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుకుంటూ. ఇలానే కాదండి, ఆయిల్లో ఉప్పు కారం వేసి కూడా ఫ్రై చేయొచ్చు ఎగ్ వేసి. కాకపోతే అది ఒక టేస్ట్, ఇది ఒక టేస్ట్. ఎందుకంటే అది ఉప్పు తొందరగా కలవదనమాట. సో అందుకని ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను. సో ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎగ్ ఫ్రై నురుగు వచ్చేంతవరకు ఫ్రై చేయాలన్నాను కదా. సో చూడండి ఆయిల్ బబుల్స్ ఎలా వస్తున్నాయి. సో ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. సో ఇది వచ్చేసేసి ఈవినింగ్ వీడియో అండి. ఈవినింగ్ కాఫీ అనమాట. సో కాఫీ కోసం అని చెప్పి పాలు వేడి చేస్తున్నాను. ఇది డాడీ కోసం లెమన్ వాటర్, జస్ట్ సాల్ట్ వేసేసి లెమన్ పిండేసి ఇచ్చేస్తూ ఉంటాను. షుగర్ వేసిన వాటర్ అయితే ఎక్కువ ఇవ్వను, జస్ట్ సాల్ట్ నిమ్మకాయ కలిపి ఇచ్చేస్తాను అనమాట. సో అది ఇస్తున్నాను. ఇప్పుడున్న ఎండల్లో బెస్ట్ అండి నిమ్మరసం. కూల్ డ్రింక్స్ కంటే నిమ్మరసం లేదా మజ్జిగ బెస్ట్. సో డైలీ ఇస్తాను డాడీకి. సో అలానే ఆ రోజు కూడా కలిపిచ్చేసాను అనమాట సాల్ట్ వేసి. ఇదైతే బ్రూ కలుపుతున్నా అండి. బ్రూ కాఫీ యూస్ చేస్తాం, ప్యాకెట్స్ యూస్ చేస్తాము. సో ప్యాకెట్ వేసేసాను. 3 రూపీస్ ప్యాకెట్ లేదా 5 రూపీస్ ప్యాకెట్స్ యూస్ చేస్తాము ఎక్కువ. జార్స్ అయితే తీసుకుంటాము ఎక్కువ. సో కాఫీ అయితే రెడీ అయిపోయింది. పాలు వేసేస్తున్నాను, రెడీ అయిపోయింది కాఫీ. నేనైతే కాఫీ టీ ఏమి తాగనండి, జస్ట్ అమ్మ నాన్న కోసం ఇద్దరి కోసం కలిపాను. నాకైతే అలవాట్లేదండి చిన్నప్పటి నుంచి కూడా. సో నేనైతే తాగాను అనమాట. సో ఇదైతే 2 వాళ్ళిద్దరికైతే ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఇదేంటంటే మైదా కలుపుతున్నా అండి. ఎందుకంటే
ఎగ్ పఫ్ కోసం అని చెప్పి ట్రై చేద్దాం. ఇప్పటిదాకైతే ఇంట్లో అయితే ట్రై చేయలేదు. జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందో. ఐడియా అయితే ఉంది కానీ ఓన్ రెసిపీ ట్రై చేద్దామని చెప్పి ఎగ్ పఫ్ అయితే చేశాను. రియల్లీ చాలా టేస్టీగా వచ్చిందండి. బయట యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందో టేస్ట్ అంతే బాగా వచ్చింది. సో దీని ఫుల్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను కంపల్సరీ. సో అదే ఆనియన్స్, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మధ్యలో కర్రీ ఉంటుంది కదా, ఎగ్ దగ్గర పెడతారు కదా కర్రీ, దానికోసం అని చెప్పి ఆనియన్స్ ఇంకా కొద్దిగా కొత్తిమీర అనేది ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. డీప్గా అయితే చూపించట్లేదండి, జస్ట్ కొద్దిగా అని చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఎగ్ పఫ్ది ఫుల్ వీడియోలు అనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను. సో 5 eggs అయితే బాయిల్ చేశాను. మొత్తం మనకి 5 to 10 వస్తాయి అన్నమాట ఎగ్ పఫ్స్. సో చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసేస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉందండి నిజంగా. ఇంకా బయట దానికంటే ఇంకా హెల్తీ అండి అదనమాట. సో పిల్లలకైతే ఎగ్ పఫ్ అంటే చాలా నచ్చింది. చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో పిండి కూడా రెడీ అయిపోయింది. పిండి ఒక 1 hour రెస్ట్ ఇచ్చానండి దానికి, కొంచెం నానితే బాగుంటుందని చెప్పి. సో 2 parts కింద చేసి ఒక పార్ట్తో ఫస్ట్ చేస్తున్నాను అనమాట. ఫ్లోర్ మీదే చేస్తున్నాను అండి. కౌంటర్ టాప్ ఉంటుంది కదా, మొత్తం క్లీన్గానే ఉంటుంది మాది. సో ఇంకోసారి క్లీన్ చేసి చేస్తున్నాను. మనం ఎన్నిసార్లు అయితే ఆయిల్ కానీ, ఘీ కానీ, బటర్ కానీ వేసి రోల్ చేస్తామో అంత మంచిగా వస్తుంది అనమాట రిజల్ట్ కూడా. సో నేను ఒక 2 to 3 times చేశాను ఫోల్డ్ అనేది. మన ఓపిక అండి, ఎక్కువసార్లు ఫోల్డ్ చేస్తే మనకి లేయర్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. సో నేనైతే 3 times చేశాను. చేసిన ప్రతిసారి ఆయిల్ అండ్ ఫ్లోర్ ఉంటుంది కదా, మైదా పిండి అనేది చల్లుతూ ఉండాలి. ప్రతి లేయర్కి చల్లుతూ ఉండాలండి ఆయిల్ పూసి. ప్రతి లేయర్కి పిండి అనేది కంపల్సరీ చల్లుతూ ఉండాలి, రోల్ చేస్తూ ఉండాలి. నేను అదే 3 times చేశాను అనమాట. జస్ట్ కొంచెం మందంగా ఉంటే చాలండి, మళ్ళీ ఫోల్డ్ చేసేయటమే. చాలా బాగా వచ్చాయి నిజంగా. లాస్ట్లో చూపిస్తాను చూడండి. బేసిక్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయినా కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా చేసుకోవాలి. జస్ట్ ఎగ్ పఫ్ కుకింగ్కే నాకు 45 minutes పట్టిందండి నేను చేసిన పద్ధతిలో అయితే. ఓవెన్స్లో అయితే ఇంకా తొందరగానే అవుతాము. నేనైతే కుక్కర్లో చేశాను. టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి, సేమ్ వచ్చింది. ఓవెనే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బౌల్స్లో కూడా చేస్తాను కదా, అలానే ట్రై చేశాను. సో చాలా బాగా వచ్చింది. చూసారు కదా, అలా ఫోల్డ్ చేసుకున్నాను. నేనైతే మొత్తం ఒక 10 ఎగ్ పఫ్స్ దాకా చేశానండి. 5 eggsకి 10 వస్తాయి కదా, సో 10 చేశాను. కర్రీ పెట్టేసి ఎగ్ పెట్టేసి ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి ఫస్ట్ కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutes ప్రీహీట్ చేసుకుంటే మనకి పఫ్స్ అనేవి తొందరగా రెడీ అవుతాయి. అప్పుడే పెట్టి అప్పుడే వేడవ్వాలంటే చాలా టైం పడుతుందండి. కంపల్సరీ ఎప్పుడైనా సరే బేకింగ్ చేయాలంటే ఫస్ట్ ప్రీహీట్ అనేది కంపల్సరీ చేయాలి. సో చూసారా పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి చేస్తూనే నేను ప్రీహీట్కి కుక్కర్ అనేది పెట్టేశాను. సో చూడండి, ఇదైతే కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చెప్పాను కదా లాంగ్ వీడియో తొందరలోనే పోస్ట్ చేస్తాను మొత్తం ఎగ్ పఫ్ గురించి అని చెప్పి. ఒక 2 daysలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను. సో చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయి అసలు. ఇంకా పైనుంచి అయితే కొంతమంది పాలు అవి బ్రష్ చేస్తూ ఉంటారు, నేనైతే ఏం చేయలేదండి, న్యాచురల్ కలర్ అది. సో అంత బాగా వచ్చిందనమాట. లేయర్స్ కూడా అంతే మంచిగా కనిపించాయండి.